మనం ఎక్కడున్నాం? అదే నువ్వు చెప్పిన కాడ మేము ఉన్న కాడ, నేను అక్కడ చెప్పా మేము ఉన్న కాడ, అంతేనా? అంతేనా? బ్రహ్మం గారు తాతయ్య రాయలేదండి. మరణ శాసనం రాసిన వాడు మరణం కావాలి. ఇప్పుడు ఒక శ్లోకాన్ని సరివినిపిస్తా. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజాపతి తాండీయ బ్రాహ్మణంలో రాయబడి ఉంది, తాండీయ మహాబ్రాహ్మణంలో రాయబడి ఉంది. ఏమండి? ఆషామాషా కాదు. ప్రజాపతి దగ్గరమై ఉన్నాడు. ఆ ప్రజాపతి నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు వార్త. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు లేనా మౌన రచన యేసు అందే విమోచన. లేదు లేనా మౌన రచన యేసు అందే విమోచన. పైనున్న ఆకాశం. ఈ స్వరం కూడా కాకండి. స్వరం ఎత్తండి. ఆహా ఆహా, మీ స్వరం మామూలుగా మీ స్వరం మనోహరము అంటుంది. పాడండి. పైరాయ అంటుంది. స్వరం ఎత్తండి. స్వరం దేవుడు పైన ఆకాశం ఉన్న భూలోకం ఏదులేనా మౌన రచన యేసు నందే విమోచన. చాలు అన్నట్టుంది మీ వ్యవహారము. నాకెందుకు మీతో? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నామజము తెచ్చాను. సరే సరే, ఓకే ఓకే ఓకే. కూర్చోండి. మీరు ముఖ్యం నాకు. నా నీళ్ళు నాకంటే నీళ్ళ కంటే మీరు ముఖ్యం నాకు. ఇప్పుడు ఒక వచనాన్ని చూపిస్తాను, ముగింపులోకి పోతాను. మా నాన్న ఏమన్నాడు? బ్రహ్మం గారి తాతయ్య మరణ శాసనము. కానీ నేను మీకు చూపించాను, పరబ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మం గారి తాతయ్యని నిర్మించిన పరబ్రహ్మం ఉన్నాడు. ఆ పరబ్రహ్మే ప్రభువు యేసుక్రీస్తు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో చూపిస్తా చూడండి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. గట్టిగా తగ్గలు కొట్టి భయపరచండి. కొట్టు గట్టిగా, కొట్టు. హల్లెలూయా. ఏమండి? మా నాన్న చెప్పాడే, ఆ తాతయ్య రాయలా. ఐదవ విశ్వాస ప్రకారముగా బ్రహ్మం గారి తాతయ్య బతికుండగానే జీవస్వామయ్యాడు. అప్పుడప్పుడు సర్కస్ వేసే వాళ్ళు ఊళ్ళలోకి వస్తారు. వచ్చి వాళ్ళని చూపిస్తూ ఉంటారు. 3 రోజులని 2 రోజులని అసలు కట్టు వేసుకొని అంత తిప్పాలని పడతారు జీవనోపాధి నిమిత్తం. ఓకేనా? అయితే 5వ విశ్వాస ప్రకారముగా బ్రహ్మం గారి తాతయ్య బతికే ఉన్నాడు. మరి పోయి పిలిస్తే పలుకుతాడా? అలా కూడా తాతయ్య మౌనంగా ఉంటాడు. ఏమండి? కానీ యేసు ప్రభు వారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో మనము అపరాధముల చేతము పాపముల చేతము చచ్చిన వారిగా ఉండగా ఆయనతో బ్రతికించాలని ఆయన
మన కొరకు బలిగా మార్చబడ్డాడట. కొట్టు తప్పని కుటుంబం. ఎప్పుడు పత్రిక ఏ సాక్ష్యం ఇచ్చిందండి? మరణ శాసనం రాశాడు. ఏమంటే ఆకాశమును జాలతో కొలిచాడు, పుక్కిటితో నీళ్ళను కొలిచాడు, భూమిని కొల్లపాత్ర వేసి కొలిచాడు, త్రాసులో పర్వతాలు ఈ మోతాదులో ఉంచాలన్నవాడు. ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? కంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పుష్టే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పుష్టే మహతో మహీయాన్. శుక్రేణ జ్యోతిష్గంచి సామను ప్రవిష్టః ప్రజాపతి చరతి గర్భే.